నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. చూడండి, నేను ఇప్పుడు జొన్న రవ్వ పిండి కూడా కాదు, రవ్వతోటి నేను జావ కాసుకుంటాను. మీకు చూపెడుతున్నాను. 2 గ్లాసులు, 3 గ్లాసు చాలండి. వస్తుంది. దాంట్లో పల్లీలు వేసుకుంటాను. పల్లీలు చూడండి కడిగినాను, అందుకే చిన్న ఫిల్టర్. ఇది ఉడిపోయింది, దాంట్లోనే కడిగిన. చూడండి, పల్లీలు గుప్పుడు వేసుకోండి, ఏం కాదు. పల్లీలు వేసుకోండి. నీళ్ళు బాగా తెల్లినాక నీళ్ళని చూపెడతాను మీకు నేను ఎట్లా చేసుకోవాలన్నది. చూడండి, నీళ్ళు తెల్లినాయి. కొంచెం మంట తక్కువ చేసుకుందాము. చూడండి, పల్లీలు కూడా పైకి వచ్చినాయి. ఇప్పుడు మనం రవ్వ వేసుకుందాం. రవ్వ అండి, ఇది నేను పట్టించుకున్నాను. జొన్నలు తెచ్చుకొని పట్టించుకున్నాను నేను. రవ్వ కనిపిస్తుందా మీకు? ఇవి చూడండి, పొద్దున్న నేను ఇదే తాగుతాను. దీంట్లో క్యారెట్ అవన్నీ వేసుకోవాలి. పప్పు కూడా వేసుకుంటాను నేను, పెసరపప్పు. అది మధ్యాహ్నం కూడా తింటాను నేను లంచ్కి. ఇప్పుడైతే నేను రవ్వ వేసుకొని చేసుకుంటున్నాను. జావలాగా ఉంటుంది ఇది. చూడండి, చూపెడతాను నేను. చూద్దాం ఒకసారి సరిపోతుందేమో. గడ్డలు కట్టకుండా. మీకు ఇట్లా గడ్డలు కడుతుందని భయం ఉంటే నీళ్ళలో ఒకటేసారి కలుపుకోండి. కొన్ని నీళ్ళలో కలుపుకొని వేసుకోండి, గడ్డలు కూడా కట్టదు. ఇది చూడండి, అవుతుంది. చూడండి, చూసిందా? గడ్డలు లేకుండా కలుపుకోవాలి. లేదంటే మీరు నీళ్ళలో కలిపేసుకోండి ఒకటేసారి. రవ్వ కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని కలుపుకొని పోసుకున్నా కానీ మీకు ప్రాబ్లం ఉండదు. నేనంటే చేసుకుంటా కాబట్టి నేను ఇట్లనే వేసేసిన. చూడండి, పడుతుంది. చూసుకోండి మీకు ఎంత పడుతుంది, ఎంత చిక్కగా కావాలన్నది మీకు తెలుస్తుంది కదా. నేను చూపెడతాను నేను ఎట్లా తాగుతా అన్నది. చూడండి, మీరు కనిపిస్తుందా? అది చూడండి, ఉడుకుతుంది, బాగా ఉడుకుతుంది, దగ్గరికి అవుతుంది. చాలా బాగుంటుంది. పొద్దున్న పూట మీరు రాత్రి చేసుకొని పెట్టుకున్నా కానీ తాగొచ్చు. పొద్దున్న ఇంత పెరుగు కలుపుకొని తాగితే మంచిగా ఉంటుంది. చూడండి, మొత్తం పోయినాయి. చూసిండ్రా? ముద్దలు అన్నారు. ఇంకా జర ఉడికితే అవి కూడా పోతాయి. మీరైతే 2 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. పెద్ద గ్లాసుతో 1 గ్లాసు నీళ్ళల్లో సగం గ్లాసు ఇది వేసుకొని కలుపుకొని పోసుకోండి. మీకు ఇంత టైం పట్టదు. ఇక గడ్డలు కట్టదు, లేకుంటే ఇట్లా లమ్స్ అవుతాయి మధ్యలో. ఇది చూడండి, పల్లీలు అవి బాగా ఉడికి చాలా బాగుంటుంది. సింపుల్ అంతే, అవన్నీ ఏం వేసుకోకుండా మనం పొద్దున్నే తాగనీకి బాగుంటుంది. ఇది చూస్తాను నేను. ఇది చూడండి, ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేయలేదు ముందు, 1 చెంచా అంత ఉప్పు వేస్తున్నా. ఇది చూడండి, చిక్కగా అయింది చూడండి. ఇంకొక 2 నిమిషాలు అయితే పల్లీలకు కూడా పడుతుంది ఉప్పు. మనం బంద్ చేసుకోవచ్చు. అయిపోయింది. ఇది చూడండి, మీరు రోజు పొద్దున్నే తాగిండ్రంటే డైటింగ్ కూడా పనికొస్తుంది. మీరు డైటింగ్ చేసేటోళ్ళకి కూడా బాగుంటుంది. చూడండి, జొన్న పిండి పిల్లలకు కూడా తాగిపించచ్చు, ఏం కాదు. వాళ్ళకి పొట్టలు కూడా ఏం కాదు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, మా మనవడు ఉన్నప్పుడు నేను తాగిపిస్తుంటే. ఇవి చూడండి, ఉడికింది చూడండి, ఇంతే. కుండల పెరుగు తీసుకోండి. ఇక కుండల పెరుగు చూడండి, కొంచెం అంత వేసుకోండి. మిక్సీ పట్టుకోండి. దీన్ని కుండలో మధ్య పోయండి. చాలు. చూడండి, దీంట్లో ఇది వేసుకోండి మజ్జిగలో. ఇది చల్లగా అయిందండి. చల్లగా అయినాకే వేస్తున్నా. చూసిందా? చూడండి, బాగుంటుంది. చేసుకొని తాగండి. బలం కూడా. నేను జొన్నలు బలం అని చెప్తున్నారు కదా, నేనైతే తాగుతాను. మీకు కూడా చూపిస్తున్నా. నేను ఏ కాలమైనా తాగుతాను. చలికాలం, వానాకాలం, ఏ కాలమైనా తాగుతాను.
ఇది చూడండి, ఉప్పు ఉన్నది కదా దాంట్లో, మజ్జిగలో ఏం ఉప్పు అవసరం లేదు, అందుకే వేయలేదు నేను. ఇది చూడండి, ఒక్క మనిషి తాగేయచ్చండి. ఇది బాగుంటుంది కూడా, తాగలుగుతారు. టమ్మీ ఫుల్ ఉంటుంది. చూడండి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పైన వేసుకోండి. కావాలంటే ఉల్లిగడ్డ కూడా వేసుకోండి, నేను వేయను ఉల్లిగడ్డ. అంతే, చూడండి ఎంత బాగుంది. జొన్న చెట్టు మా ఇంట్లో ఉంది, అందుకే ఇట్లా పెట్టినాను, చూడడానికి బాగుంటుందని. చూడండి ఎంత బాగుందో, చూడండి చాలా బాగుంటుంది. నమస్తే అండి, ఉంటాయిగా.